పెట్టి షాపింగ్ చేసుకున్నా కూడా ఒక బ్యాగ్ తీసుకోవడానికి మాత్రం ఆలోచిస్తాము. మీరు కూడా అంతేనా? ఈ లోపు నన్ను అత్తమ్మని వెళ్ళమన్నారు. ఓ మై గాడ్, ఎంత బాగుందో ఇక్కడ. ఫుడ్ చాలా బాగుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ వ్లాగ్ ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? మేమైతే వైజాగ్ మధురవాడలో ఉన్న డిమార్ట్ కి వచ్చాము. ఆఫ్టర్ సో మెనీ డేస్. బాగా వర్షాలు పడుతున్నాయి అండ్ దట్టు వీక్ డేస్ కదా అని చెప్పేసి మేము వచ్చాము. కానీ ఫుల్ రష్ ఉన్నది. జనాలు అయితే ఎంత మంది ఉన్నారో. సో నేను, అత్తమ్మ అండ్ హిమంత్ మా తమ్ముడు కలిసి వచ్చాము. సో గ్రోసరీస్ అవి తీసుకుందాం అని చెప్పేసి. ఇంతకీ మీలో ఎంతమందికి డిమార్ట్ లో షాపింగ్ చేయడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఏం తీసుకున్నా తీసుకోపోయినా సరే ప్రతి సెక్షన్ కి వెళ్ళి అన్ని ఒకసారి లుక్ వేసి వస్తాను. మన మాటలు ఇంకా కంప్లీట్ అవ్వక ముందే డిమార్ట్ అయితే వచ్చేసింది. సో లోపలికి వెళ్ళైతే మనం మాట్లాడేసుకుందాం. సీ యు దేర్. హిమంత్ ఇంకా తమ్ముడు కార్ పార్క్ చేసి వస్తామన్నారు. ఈ లోపు మమ్మల్ని లోపలికి వెళ్ళమన్నారు. ఎందుకంటే బ్యాగ్ కి ట్యాగ్స్ అవన్నీ వేస్తారు కదా, అందుకని చెప్పేసి నేను అత్తమ్మ అయితే వెళ్తున్నాము. బై ద వే, డిమార్ట్ కి వస్తే అస్సలు టైం తెలియదు కదా. కింద గ్రోసరీస్ అన్ని షాపింగ్ అంతా అయ్యేసరికి 1 hour పట్టింది. తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాము పైజామాస్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి. అస్సలు మీరు నమ్మరు, డిమార్ట్ లో ఎంత మంచి కలెక్షన్ ఉందో. నిజంగా పైజామా షార్ట్స్ అయితే అద్దరిపోయాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని. అటు నుంచి ఈ మేకప్ బ్లెండర్స్ తీసుకుందాం అనుకున్నాను. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. అవి ఇంకా నేనైతే ఒక 4 pairs ఆఫ్ పైజామాస్ కూడా తీసుకున్నాను. అండ్ డిమార్ట్ లో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిమార్ట్ లో ఇంత మంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంటుంది. అది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో. కొన్ని బ్యాగ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. దానికి అంత పెట్టాలా అనిపించింది. బట్ లుక్ ఎట్ దిస్ బ్యాగ్, ఎంత బాగుందో. సమ్ అరౌండ్ 800 ఎంతో పడింది. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ ఇప్పటికీ నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా హిమంత్ అయితే వద్దనేసాడు. అందుకని చెప్పి నేనైతే తీసుకోవట్లేదు. కానీ ఈసారి మీరు ఎప్పుడైనా మధురవాడ డిమార్ట్ విజిట్ చేస్తే చూడండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. అమ్మయ్య, 2.5 గంటల తర్వాత అనుకుంటా ఫైనల్లీ ఇప్పుడు పూర్తయింది మా షాపింగ్. మాది, అత్తమ్మ అండ్ హిమంత్ పట్టుకున్నారు కార్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి తమ్ముడిది. కొన్ని తనకు కావాల్సినవి ఇంకా ఇంటికి కావాల్సినవి తమ్ముడు పర్చేస్ చేశాడు. సో ఈ కార్డ్స్ పట్టుకొని మేమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. అస్సలు ఖాళీ లేదు. వచ్చేపాటికే కొన్ని బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి. అప్పటికప్పుడే మళ్ళా 4 బిల్లింగ్ కౌంటర్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. చాలా మంది క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల. డిమార్ట్ లో నాకు నచ్చని థింగ్ ఏంటి అంటే, షాపింగ్ మొత్తం ఎంత చేసినా కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక 1/2 hour అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఈ 1/2 hour అలా వెయిట్ చేయాలి అంటే. ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఇక్కడ బిల్లింగ్ చేయించేసుకుంటున్నాము. బిల్లింగ్ అంతా అయిపోయాక మేమైతే బయటకు వచ్చేసాము. బిల్ అనేది అక్కడ చూపించేసి స్టాంప్ వేయించుకొని అండ్ ఇంకా లిఫ్ట్ లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కార్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో పార్క్ చేశారు. సో అందుకని చెప్పి కార్ట్ మొత్తం పట్టుకొని అక్కడ తీసుకెళ్లిపోతున్నాము. మేమైతే బ్యాగ్స్ తెచ్చుకున్నాము. సో అందుకని చెప్పి మేము డిమార్ట్ లో ఎలాంటి ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ యాడ్ చేయించుకోలేదు. చాలా మంది థౌజండ్స్ ఆఫ్ షాపింగ్ చేసినా కూడా బ్యాగ్స్ మాత్రం తీసుకోరు చాలా షాపింగ్ మాల్స్ లో. మీరేమంటారు? మీరు కూడా అలాంటి వాళ్ళు అయితే కామెంట్ చేసేయండి. ఆ దగ్గరికి వచ్చేసాక ఈ కార్ట్ లోని ఐటమ్స్ అన్ని కార్ లో షిఫ్ట్ చేస్తున్నాము. బేసిక్ గా నాకు మధురవాడ డిమార్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇంటర్ 2 years ఇక్కడ మధురవాడలోనే చదువుకున్నాను, శ్రీ చైతన్యలో. సో అక్కడ నుంచి మా హాస్టల్ నుంచి 10 minutes పడుతుంది డిమార్ట్ కి. ప్రతి వీకెండ్ పేరెంట్స్ వచ్చిన ప్రతిసారి నన్ను డిమార్ట్ తీసుకొచ్చేవారు. కావాల్సినవన్నీ కొనిచ్చేవారు. ఆల్మోస్ట్ నేననే కాదు, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు డిమార్ట్ అనేది ఒక ఎమోషన్. మనం 2 years అలా ఒక హాస్టల్లో ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళలేము ఇంటర్ లోని. ఇప్పుడు ఇలా డిమార్ట్ కి వచ్చి షాపింగ్ చేయడం, స్నాక్స్ అన్ని తీసుకోవడం అనేది నిజంగా ఒక ఎమోషన్. హాస్టల్లో చదివే ప్రతి అమ్మాయి అండ్ అబ్బాయికి. నేనైతే అది బాగా మిస్ అవుతున్నాను. ఆ డేసే బాగుండేవి ఇప్పుడు కన్నా కూడా. మీరేమంటారు? డిమార్ట్ లోనే చాలా టైం పట్టేసింది. మధ్యలో ఇంకొక పని కూడా ఉంది అత్తమ్మకి. అది చూసుకొని వెళ్దాం అనుకున్నాము. ఈ లోపే బాగా ఆకలిస్తుందని చెప్పేసి మేమైతే ఒక ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. లైక్ ఒక స్ట్రీట్ ఫుడ్ కి. నాకైతే చాలా డేస్ అయింది ఇలా నూడిల్స్ అవన్నీ తిని. అందుకని చెప్పి ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి వచ్చాము. అండ్
మేమైతే నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా వెయిటింగే అన్నట్టు ఫుడ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes వెయిట్ చేసాక వచ్చింది. ఫైనల్లీ రాగానే ఫాస్ట్ గా తినేసాము. ఎందుకంటే మేము ఇంకొక ప్లేస్ కు వెళ్లాల్సింది ఉంది. ఇక్కడ క్లోజ్ చేసేస్తారేమో నైట్ అయిపోతే అని చెప్పేసి ఇంకా మేమైతే అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ మేమైతే తినేసాము. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 2 months తర్వాత అనుకుంటా నేను నూడిల్స్ తింటున్నా. నార్మల్ గా మ్యాగీ ఎప్పుడైనా తింటాను కానీ నూడిల్స్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. కానీ ఈసారి అయితే చాలా టేస్టీగా ఉందని చెప్పి నేనైతే నూడిల్స్ తిన్నాను. తినేసాక మేమైతే వేరే ప్లేస్ కు వెళ్ళాము. సో నేను అక్కడ కూడా మొత్తం షూట్ చేశాను. ఆల్మోస్ట్ అందరు ఉమెన్స్ కి ఆ కంటెంట్ అయితే యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను అది స్పెసిఫిక్ గా వేరే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ 2 to 3 days లో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య హేమంత్ అఫీషియల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.